హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనకి ఏఎల్పి సిబిఐటి రిజల్ట్స్ అనేవి మనకి నిన్న నైట్ అనేది రావడం జరిగింది. ఎవరైతే ఏఎల్పి సిబిఐటికి షార్ట్ లిస్ట్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిబిఐటి యొక్క ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసి ప్రతి ఒక్కరు కూడా జాబ్ సాధించాలని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క సిబిఐటికి మనకి ఆన్లైన్లోనైనా సరే ఆఫ్లైన్లోనైనా సరే మనకి కోర్సులు అనేవి దొరుకుతాయి. ఈ యొక్క 15 days అనేవి ఆ యొక్క కోర్సులు తీసుకుని మంచిగా ప్రిపేర్ అయ్యి సిబిఐటి యొక్క ఎగ్జామ్ కూడా మీరందరూ కూడా క్వాలిఫై అయ్యి అదేవిధంగా జాబ్ అనేది సాధిస్తారని మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ చెప్పిన విధంగానే మనం ప్రీవియస్గా కూడా మనం ఏఎల్పి యొక్క CBT2 యొక్క కట్ ఆఫ్ చెప్పుకున్నాం. ఆ విధంగానే మన యొక్క కట్ ఆఫ్కు తగినట్లుగానే మనకి ఈ యొక్క సిబిఐటి యొక్క కట్ ఆఫ్ అనేది ఇవ్వడం జరిగింది. మన ఛానల్ తరపున చెప్పినటువంటి కట్ ఆఫ్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా క్వాలిఫై అయ్యారని నేను అనుకుంటున్నాను. చాలామంది కూడా ఫోన్ చేశారు క్వాలిఫై అయ్యారని. నేను చెప్పినటువంటి కట్ ఆఫ్ మధ్యలోనే అందరూ కూడా క్వాలిఫై అయ్యారు. అది నాకు ఓకే. ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. మనం చెప్పినటువంటి కట్ ఆఫ్కి అనుగుణంగానే రిజల్ట్స్ అనేవి రావడం జరిగినాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనం చెప్పినటువంటి కట్ ఆఫ్కి అనుగుణంగా ఎవరైతే క్వాలిఫై అయ్యారో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది ఎస్ అనేది చేయండి. నేను ఫర్దర్గా కూడా కట్ ఆఫ్స్ మీద వీడియో చేయడానికి కూడా మీ యొక్క కామెంట్స్ అనేవి నాకు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనం చెప్పినటువంటి కట్ ఆఫ్స్కి ఎవరైతే రీచ్ అయ్యారో ఆ యొక్క కట్ ఆఫ్కి అనుగుణంగా ఎవరైతే క్వాలిఫై అయ్యారో ప్రతి ఒక్కరు కూడా కింద అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. ఎవరైతే సిబిఐటికి క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా మనం కంప్యూటర్ బేస్డ్ యాపిడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు మనం కంపల్సరీగా 2 మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్లాలా. విజన్కి సంబంధించి ఆ యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇక పీడిఎఫ్లో ఎనాక్సర్ 6 ఎనాక్సర్ 6A ఈ 2 ఫార్మేట్లని డౌన్లోడ్ చేసుకుని మనం దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్ అంటే మనకి మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే అక్కడ మనకి విజన్ సంబంధించి అంటే ఐ డాక్టర్ దగ్గర మనం ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి తీసుకోవాలా. అంటే ఈ యొక్క జిరాక్స్ తీసుకెళ్ళినట్లయితే మనకు టెస్ట్ చేసి ఈ యొక్క సర్టిఫికేట్ల మీద సైన్ చేసి మనకి ఈ యొక్క సర్టిఫికేట్లను ఇస్తారు. ఈ విధంగా ఈ యొక్క ఎనాక్సర్ 6 ఈ యొక్క సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడే తీసుకోండి. ఎందుకంటే మన టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్గా ఫీల్ అవుతారు. ముందుగానే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకోండి. ఎనాక్సర్ 6 అదేవిధంగా ఎనాక్సర్ 6A కూడా ఉంటుంది. అది ఒకసారి చూద్దాం. చూసుకున్నట్లయితే ఇది ఎనాక్సర్ 6A. ఈ యొక్క ఎనాక్సర్ 6A అనేది మనం లాసిక్ సర్జరీని చేయించుకున్నామా చేయించుకోలేదా అంటే మనం లాసిక్ సర్జరీ చేయించుకోలేదని ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది తీసుకెళ్లాలా. ఎందుకంటే ఫర్దర్గా మనం ఒకవేళ లాసిక్ సర్జరీని చేయించుకుని నువ్వు చేయించుకోలేదని ఈ యొక్క సర్టిఫికేట్ ఇచ్చినా మీకు ఇక్కడ ఇచ్చారు చూడు, ఐ ఆల్సో అగ్రీ దట్ ఇన్ కేస్ ఆఫ్ మై డిక్లరేషన్ ఈజ్ ఫౌండ్ టు బి ఫాల్స్ ఐ షెల్ బి ఇమీడియట్లీ డిస్క్వాలిఫై అండ్ చూసుకున్న ఫర్ ఆల్ రిక్రూట్మెంట్ ఇన్ రైల్వేస్. అంటే మనం లాసిక్ సర్జరీ చేయించుకుని నేను చేయించుకోలేదని మీ యొక్క డిక్లరేషన్లో ఇచ్చినా సరే మీకు ఒకవేళ టెస్ట్ చేసి మీకు లాసిక్ సర్జరీ చేయించుకున్నారని తేలినట్లయితే మీరు ఫర్దర్గా వచ్చేటువంటి రైల్వే అన్ని ఎగ్జామ్స్ కూడా మిమ్మల్ని డిస్క్వాలిఫై అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 2 ఫార్మేట్లు అనేది కంపల్సరీగా తీసుకెళ్లాలా. మీ దగ్గరలో ఉన్నటువంటి మెడికల్ హాస్పిటల్లో మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కంపల్సరీగా మనకి ఐ డాక్టర్ దగ్గర ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేవి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే రెడీ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా సిబిఐటి కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను వాటి మీద స్పందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్.